కాళేశ్వరం కథ బయటికి వచ్చింది. కేసీఆర్ చేసిన కథ ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్టును 1,02,267 కోట్లకు తీసుకొచ్చిండు కేసీఆర్. ఎందుకు తీసుకొచ్చిండు? ఎలక్టోరల్ బాండ్లు కావాలి కదా, పైసలు కావాలిగా, కమిషన్లు కొట్టే కార్యక్రమానికి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపాల పుట్టే అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయని, 2019లోనే మేడిగడ్డ దెబ్బతిందని వెల్లడించింది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ను నిర్మించారని, ఇక్కడ కనీసం సర్వే చేయకుండానే 6,000 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారని పేర్కొంది. కేవలం కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోలులోనే 2,600 కోట్లు. పంపులు, మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చారని తప్పుపట్టింది. డిపిఆర్ ఓకే కాకముందే కాంట్రాక్టు సంస్థకు 25,000 కోట్ల పనులు అప్పచెప్పారని తెలిపింది. డిపిఆర్ ఓకే కాకముందుకే. కాళేశ్వరంపై కాగు రూపొందించిన నివేదికను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఈ కాళేశ్వరంలో అడుగడుగునా లోపాలున్నాయని, 52 పైసల ఆదాయానికి ఏకంగా రూపాయి ఖర్చు చేశారని. 52 పైసలే ఆదాయం. ఎంత వస్తుంది అంటే 52 పైసలు వస్తుంది ఆదాయం, దానికి రూపాయి ఖర్చు పెట్టింది. ఎవడన్నా పెడతాడా? సన్నాసి ఎవడన్నా, తెలివి తక్కువ ఎవడన్నా పెడతాడా? గంత పెట్టిండు కేసీఆర్. 52 పైసల ఆదాయానికి ఏకంగా 1,00,000 రూపాయలు ఖర్చు చేశారని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోను ఎక్కువ చేసి చూపించారని, అసలు ప్రాజెక్టు ద్వారా సమకూరే ఆదాయమే తక్కువ కాబట్టి అప్పులు, వడ్డీల భారం మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సి ఉంటుందని, ఇది గుదిబండ అని పేర్కొంది. కరెంటు బిల్లులే ఏటా 10,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులు లెక్కిస్తే ఏటా ఈ ప్రాజెక్టు కోసం 24,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక ఏడాదికి 24,000 కోట్లు ఖర్చు చేయాలి. ఎన్ని ఎకరాలకు ఇస్తుంది? గణపురం చెరువు కంటే తక్కువ. అంతే, గణపురం చెరువు కంటే తక్కువ. దీనికి ఏడాదికి 24,000 కోట్లు కట్టాలి. ఇట్లా 2035 సంవత్సరం వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్లను కూడా దారి మళ్లించారని కాగ్ తన నివేదికలో తప్పుపట్టింది. ప్రాజెక్టు కోసం లోన్ తీసుకొని దొడ్డిదారిన పక్కదారి పట్టించిండట కేసీఆర్. ఇది కేసీఆర్ కథ. ఇప్పుడు గిదాని మీద చర్చకు రారా అంటే నా చుంటిరిగింది, నా పంటిరిగింది అని పన్నాడు. అసెంబ్లీకి రాకుండా దొంగ. ఇక్కడ పోయి నల్గొండ కాడికి పోయి నీటి వాటా తెలుసా, నిన్ను శీరిసింత కట్టాలి. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు విన్నావా? కేసీఆర్ను అమరవీరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ను ఏలాడిన, అమరవీరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ ఏలాడినా అయ్యో అనేటోడు లేడు. నువ్వు చేసిన కథ గిది. నువ్వేదో నేను పీకి ఉద్ధరించిన అని చెప్తున్నావు, కానీ నీవు చేసిన మోసం, నువ్వు చేసిన దొంగతనం మామూలుది కాదు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు రాబోయే తరాల ఉసురు దాటిపోతావు. నువ్వు ఉసురు దాటిపోతావు. గిన్నె 11 ఏళ్ళు భరించాలి ఈ దొంగ చేసిన కథ. ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు 2 దశాబ్దాలు బీకే. సంవత్సరానికి 24,000 కోట్లు కట్టాలి. 24,000 కోట్లు సంవత్సరానికి ఏం చేయని, ఏం పనికిరాని ప్రాజెక్టు కోసం కట్టాలి. ఇక వీడు చేసిన పనికి కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు కట్టాలి సంవత్సరానికి. ఇగో ఇది ఏదన్నా 52 పైసల ఆందాన్ని వచ్చేదంటే రూపాయి ఖర్చు పెడతాడా ఎవడన్నా? రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వస్తాయంటే ఎవడన్నా పెడతాడా? వీడు పెట్టిండు సన్నాసి. ఏమంటాం ఇక? ఆసరాలో అక్రమాలు 2.02 లక్షల మంది అనర్హులకు 11.75 కోట్ల రూపాయలు 1175 కోట్ల రూపాయలు చెల్లించుడు. ఎవరికి? ఆసరా పెన్షన్లు అర్హులు కానోళ్లకు, అసలైన ముసలోళ్ళకి ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి 1175 కోట్ల రూపాయలు దొంగతనంగా పంపించినట కేసీఆర్. ఇక అర్హత లేకపోయినా 16% కుటుంబాలకు పెన్షన్ ఇచ్చేసిండట. అప్లికేషన్లు, అర్హుల ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదు. కాగ్ రిపోర్ట్లో వెల్లడి. దీని ముఖముందా మీకు మాట్లాడడానికి చర్చకు. ముసలోళ్ళ పెన్షన్ల కాడ 1175 కోట్లు ఆగం చేసిండు. గొర్రెల స్కీమ్ లో 253 కోట్లు గోల్మాల్ అయిపోయినాయి. ఓన్లీ గొర్రెల స్కీమ్ లో 253 కోట్ల రూపాయలు గోల్మాల్. 7 జిల్లాల్లో లెక్కలు తేల్చిన కాగ్ ఫేక్ ఇన్ వాయిస్లతో నిధులు పక్కదారి. గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేయకపోయినా చేసినట్టు లెక్కలు చూయించినట్ట. ఇగో ఇది కేసీఆర్ కథ. అన్నిట్లా తెలంగాణ ప్రజలారా, సమాజం చూసిరా. ఇగో కేసీఆర్ అనేటోని నేను మొత్తుకుంటే అప్పుడు తిన్మార్మలన్న గట్లనే అంటాడు అని అనుకోరు. కానీ ఇప్పుడు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర సంస్థ ఇగో కేసీఆర్ పరిపాలనలో జరిగిన మోసాలు ఇవని లెక్కలు బయట పెట్టింది. ప్రభుత్వ అనుబంధ సంస్థ చెప్తుంది. అది ప్రభుత్వ సంస్థనే, కేంద్ర భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ.
ఇంకో ఇది కథ.